హైదరాబాద్లో మరోసారి విలువైన భూములను వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూముల వేలం ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకునేందుకు హెచ్ఎండిఏ రెడీ అయింది. బుద్వేల్, కిస్మత్పూర్, తారమతి, బారామతి ప్రాంతాల్లో భూములను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో 600 ఎకరాల భూముల వేలం ద్వారా సుమారు 20,000 కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో మరోసారి భూముల వేలం. బుద్వేల్, కిస్మత్పూర్, తారామతి, బారామతిలో భూముల వేలం. మొత్తం 600 ఎకరాల భూముల వేలం. భూముల వేలం ద్వారా 20,000 కోట్ల రూపాయల ఆదాయం. హైదరాబాద్ లో విలువైన భూములను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 5 నెలల క్రితం కోకాపేటలో భూముల వేలం ద్వారా 3,862 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్న హెచ్ఎండిఏ మరోసారి మిగిలిన భూముల వేలం వేయడానికి సిద్ధమైంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన బుద్వేల్, కిస్మత్పూర్, తారామతి, బారామతిలో మొత్తం 600 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించారు. 3 ఏళ్ల క్రితం రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన 100 ఎకరాల భూములను వేలం వేయగా ఎకరం సగటున 41 కోట్ల రూపాయల ధర పలికింది. ఇంకా బుద్వేలో 200 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఈసారి ఆ భూములను వేలం ద్వారా అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇక గోల్కొండ సమీపంలోని తారామతి, బారామతి ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన 200 ఎకరాల భూములున్నాయి. ఈ మధ్యనే రక్షణ రంగంతో ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ 200 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సమయంలో బండ్లగూడ సమీపంలోని కిస్మత్పురాలో సైతం ప్రభుత్వానికి చెందిన 199.5 ఎకరాల భూములున్నాయి. ఈ భూములకు చుట్టూ భారీగా నివాస ప్రాజెక్టులు వెలిశాయి. పెద్ద పెద్ద కాలనీలు ఏర్పడ్డాయి. మరోవైపు మూసీ ఉంటుంది. ఎటూ మూసీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ 199.5 ఎకరాల భూములను వేలం వేసి అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి బుద్వేల్, కిస్మత్పూర్, తారామతి, బారామతి ప్రాంతాల్లోని 600 ఎకరాల భూముల అమ్మకం ద్వారా సుమారు 20,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని రేవంత్ సర్కార్ అంచనా వేస్తోంది.